బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలోకి వెళ్తున్నారు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఇటీవలే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. తన కార్యకర్తలు అనుచరులతో చర్చలు జరిపారు. మత్స్యకార సామాజిక వర్గ కీలక నేతలతోనూ మోపిదేవి సమావేశమయ్యారు. టీడీపీలోకి వెళ్లాలని మోపిదేవి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు వెంకటరమణ. సో వైసీపీ సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వాన్ని రెండింటికి రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఆయన ఆ సంఘానికి మత్స్యకార సంఘానికి సంబంధించినటువంటి కీలక నేతలతో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు కూడగట్టే విషయంలో కూడా ఆయన ముందుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 9వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సో వైసీపీకి రాజీనామా చేయడంతో పాటుగా అటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఈ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో టీడీపీలో ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయి, ఎటువంటి హోదాలో ఆయన ఉండబోతున్నారని మాత్రం కాస్త చర్చనీయాంశంగా మారింది. కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మత్స్యకారుల సామాజిక వర్గం నుంచి చాలా కీలకమైన నేతగా, అంతటి స్థాయికి వెళ్ళిన చాలా బడా లీడర్గా ఆయన సామాజిక వర్గాలు చూస్తున్న నేపథ్యంలో ఆయన ప్రాధాన్యత ఈ పార్టీలో ఎలా ఉంటుందనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ స్వరణి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో మోపిదేవి వెంకటరమణ జాయినింగ్ విషయం పైన అటు ఎటువంటి చర్చ కొనసాగుతోంది? సో ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఏమని చెప్తున్నారు? అంటే ఆయన రాజీనామా చేసి వెళ్తున్నారు కాబట్టి వారి నుంచి రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి? రాజ్యసభ సభకి సభ్యత్వానికి ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల కిందట ఆయన తన అనుచరులు ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం సమావేశమయ్యారు. విజయవాడలో సమావేశం అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను ఇస్తున్నారు. ఏ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది, మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన చాలా కీలకమైన నేత. ఆయన వైసీపీలో ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. ఆయన వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటుగా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. సో రాజీనామా చేసి ఆయన కొన్ని రోజులుగా మత్స్యకార సామాజిక వర్గ నేతలతోని సమావేశమవుతున్నారు. ఆ తర్వాత ముఖ్య నాయకులతో కూడా సమావేశమవుతున్నారు. తన కార్యకర్తలు అనుచరులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో ఆయన ఈ విషయాన్ని కూడా చేరవేశారు. ఈ నేపథ్యంలో 9వ తేదీన ఆయన టీడీపీలో చేరే అవకాశం కనబడుతోంది. అంటే మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎదిగినటువంటి చాలా కీలకమైన నేతగా మోపిదేవి వెంకటరమణ గారి పేరుంది. అయితే ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉండగా రాజ్యసభ అవకాశం కల్పించింది వైసీపీ పార్టీ. మరి ఈసారి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క సేవల్ని ప్రభుత్వంలో కానివ్వండి, లేకుండా పార్టీ పరంగా ఏ రకంగా ఉపయోగించుకుంటూ పోతున్నారు, రాజకీయంగా ఆయనకి ఎటువంటి అవకాశాలు టీడీపీ పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ దగ్గరికి వెళ్ళాం. రాజేష్, సో ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఆయన చేరిక పైన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంగా వాళ్ళు టీడీపీలోకి వెళ్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం చెప్పిన నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఒక కండిషన్ పెట్టింది, ఎవరైనా రాజీనామాలు చేసి మాత్రమే రావాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి ఆల్రెడీ మోపిదేవి వెంకట రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా చేసిన తర్వాత ఆయన పార్టీలోకి వెళ్తున్నారు. ఇక్కడ కీలక అంశం ఏంటంటే రేపల్లి నియోజకవర్గంలో 3 సార్లు వరుసని అనగాని సత్యప్రసాద్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ 3 సార్లు గెలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఇద్దరికి కొంత పొలిటికల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ చేరికని అనగాని సత్యప్రసాద్ ఏ విధంగా తీసుకుంటారు, ఇద్దరు ఏ విధంగా కలిసి పనిచేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఇద్దరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడి దీనికి సంబంధించిన అంశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కానీ దానిపైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చంద్రబాబు కానీ సమక్షంలో కానీ మోపిదేవి వెంకటరమణ తీర్థం పొందుకునే అవకాశం ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరిక పైన పలువురు ఆయన విషయంలో పెద్ద ఎత్తున రియాక్షన్స్ ఇస్తున్నారు. వైసీపీ నేతల నుంచి చాలా మంచి హోదా ఇచ్చాము, రాజ్యసభ అవకాశం కల్పించాము, ఆయన కూడా పార్టీని వీడి వెళ్లారు కష్ట సమయాలు అంటూ కూడా వైసీపీ శ్రేణులు తమ భావోద్వేగాన్ని, ఆయన పట్ల ఉన్నటువంటి ఆ కోపాన్ని కూడా వెలుగక్కుతున్నారు. మరోవైపు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆయన స్థాయి ఉండబోతుంది, ఏ రకంగా రాజకీయంగా తన సేవలు వినియోగించుకోబోతున్నారు, ప్రభుత్వం ఆయన ఎటువంటి పాత్ర పోషించబోతున్న విషయంలో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది.
ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండి.